పేస్ట్ పడక మానేలే. ఎక్కడ ఉన్న మహేష్ బాబే బాగుపడాలి, సంతూర్ సభ్యే వాడతాం. ఆయమ్మ సబ్బు మేము వాడితే ఆయమ్మ బాగుపడుతుందని ఆఫీసుగా చెప్పారు. అవునా కదా? పక్కింటి వాళ్ళు బాగుపడతారు రోజు సరా, ఏడైనా ఉన్న మహేష్ బాబు బాగుపడాలి. అవునా కదా? అలాంటిది నువ్వు 1 ఇయర్ నిలబడి ఏదైనా సక్సెస్ షార్ట్ కట్ ఉండవు. బిల్డింగ్ కూలగొట్టాలంటే అరగంట పడుతుంది, కట్టాలంటే సంవత్సరం పడుతుంది. ఇంకా డబ్బున్నా సరే సంవత్సరం పడుతుంది. ఇందులో కూడా చేసుకుంటూ చాలా మంది నలుగురు చెప్తే నలుగురు ఇప్పిస్తే ఎంత వస్తాయి, 3 నెలలు చేస్తే ఎంత వస్తాయని చెప్తారు. 10 లక్షలు పెట్టుబడి పెట్టి 5 ఎకరాల పొలం వేసినావు. నాకు అక్కడ మిత్తి పెరుగుతాను 3 నెలలకి కోసం వస్తుందా పంట? 6 నెలలు వెయిట్ చేయాలి. చెయ్యాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. సంవత్సరం నిలబడి నీకు 1 లక్ష ఇప్పిస్తాం. నీ తెలివి మొత్తం మూట కట్టి బయటపడే ఇల్ల నేను ఇక్కడ ఒక అడుగు ముందుకు వచ్చిన, నేను చెప్పిందే చెయ్యాలి అని. సరే సార్ నాకు డబ్బు కావాలని చేస్తాను. పక్కింటో ఎదురింటో రారు. కడుపులో ప్లేస్ గోలు నువ్వు వేసుకోవాలా, పక్కింటి వేసుకోవాలన్నారు. ఎవరు వేసుకోవాలి? నేను వేసుకోవాలి. వెస్టేలా ఎంట పడితే రారు, నిలబడితే వస్తారు. నువ్వు పిలిస్తే రాను, నువ్వు గెలిస్తే వస్తారు అని చెప్పిండు. వస్తారా అక్కడ గెలిస్తే? నేను అదొక్కటే కనెక్ట్ అయ్యి పిచ్చి పట్టాడు. ఎక్కడ పడతాడు బస్సులలో ఆటోలు ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. చాలా మంది ఇదంతా పిచ్చిదాన వేస్తూ నువ్వు ఆల్రెడీ నేను చేసి వచ్చిన ఇదంతా వేయన్నాను. నేను ఒకటి చెప్పిన, నువ్వు చేసే విధానం చేయక నీకు తెలియలేదు. ఏ పనైనా పిచ్చి పట్టించుకుంటే రిచ్ అవుతారు. అవునా కదా? నాకు కూడా డబ్బు కావాలని ఎక్కడ పడతాడు. మీ అందరి దగ్గర ఫోన్ ఉంది, 10 రోజులు మాట్లాడతారు. 11 రోజు ఛార్జింగ్ పెట్టాలా లేదా? ఛార్జింగ్ పెడితే నడుస్తుంది. మీ పిల్లల్ని 50,000 పెట్టి ఫీజు స్కూల్ పంపిస్తారు. పిల్లోడు భయం భక్తితో రోజు స్కూల్కి వెళ్ళాలి. టీచర్ చెప్పిస్తే జర వినాలి, ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలి. అలా ఒకటే జన సంవత్సరం చేయాలా? సంవత్సరం మొత్తం చేస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. 4కు ఛార్జింగ్ అయితే పిల్లోడికి స్కూల్కి వెళ్తా. నువ్వు కూడా సంవత్సరం నిలబడు, వర్క్ చేసుకుంటే ఎక్కువ మీటింగ్లో కట్టండి అని చెప్పిండు. నాకు డబ్బు కావాలంటే ఇంట్లో డబ్బులు తీసుకున్న వాళ్ళు మాట్లాడాలి. అవునా కదా? 10 మంది తాగుపోతాంటే 11 రోజులు నేనే తాగుపోతాను. నేను కూడా ఎవరైనా నుండి వేస్ట్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర చెవిట వాళ్ళకి నటించి సంవత్సరం నిలబడి ఇప్పిస్తామని చెప్పింది. ఇక నాకు ఏం లేదు, తెలిసిన వాళ్ళని తీసుకొచ్చిన మీటింగ్లో కూర్చోబెట్టాం. 10,000 కదా 16, 32, 36 నెలకు పెరుగుకుంటూ పోయి ఇప్పుడు నేను చేయబడి 3 సంవత్సరాలు. ఇందులో నాకు అంత ముందు 30 నెల చెక్ అందరూ ఇవ్వచ్చు. 3,19,000 పోయింది నెల. నిన్న 10 తారీఖు వచ్చిన చెక్ ఇది, అది అంత ముందుది. నిన్న 10 తారీఖు వచ్చిన చెక్కు 3,78,000. 50,000 పెట్టే జాబ్ ఎక్కడనుందా? నేను మీరే కదా 10 లక్షల పెట్టుబడి పెట్టి వర్కర్స్ పెట్టుకొని సెంటర్ వెళ్ళి రోజు ఓపెన్ చేసుకొని కూర్చోవాలి. దేని దాని మీద నెలకు 1 లక్ష మిగులుతాయా? నేనైనా చదువుకున్నా పెట్టుబడి అవస్థ ఇందులో ఏం లేదు. అప్పుడు ఏం చెప్తే అది చేసిన. చాలా మంది నేను ఇక్కడ సర్పంచ్, నేను వార్డ్ మెంబర్ని, నేను టీచర్ని, డాక్టర్, నాకు మీటింగ్ అవసరం లేదంట. నువ్వు బయట కలెక్టర్ అయినా సరే బయట తోపు, వెస్టేజ్లో 0. మన అమ్మ నాన్న చేసిన బిజినెస్ కొత్తది మనం నేర్చుకోవాలా వద్దా? మనం నేర్చుకోవాలంటే నెలలో 3 నెలల వరకు మీటింగ్ అటెండ్ కావాలి. మీరు మేమైనా పెళ్లి కాగానే అత్తగారింటికి పోగానే ఎమ్మటి అత్త భర్త కలిసి మీరు తాను చేర్పిస్తారా? ఇయర్ 3-4 నెలలు జర్నీ చేయాలి. డబ్బుతో నిజం. ఇందులో క్లారిటీ వచ్చినా కూడా నమ్మకం రావాలంటే 3-4 నెలలు జర్నీ చేయాలి. చేయొచ్చా లేదా? దయచేసి అర్థం చేసుకోండి. ట్రైనింగ్ ఏ జాబ్ ఎగ్జామ్ రాసినా ఎగ్జామ్ వస్తుంది, జాబ్ వస్తుంది. జాబ్ ట్రైనింగ్ ఉండదు. కండక్టర్ జాబ్ కూడా జాబ్ ట్రైనింగ్ ఉంటుందా లేదా? ఇందులో చాలా మంది ఫెయిల్ అయ్యేది అదే. ఒక్కసారి 2 నిమిషాలు మనం చెప్తామాట. ఏం చెప్తారు? ఎంత కావాలనుంది, ఏం కావాలంది, నీకు గోల్ పెట్టుకోమని చెప్పి డిసైడ్ అయ్యి గోల్ పెట్టుకోమన్నారు. నేను నా దగ్గర కొన్ని మార్చుకున్నా. మన దగ్గర రాజకీయ నాయకులు అక్క ఓటేయని మా దగ్గరకు వచ్చింది. బాత్రూమ్ కట్టినా కూడా అక్క ఓటేయని వచ్చింది. ఇప్పుడు గెలిచిన వాళ్ళ దగ్గర పోండి, గేట్ కూడా దాటలేదు. నేను దాటనిస్తారా? వాళ్ళు తప్పంటలే, వాళ్ళు గోల్ గురించి పని చేస్తారు. మన ఎవరు గోల్ గురించి చేస్తున్నాం? మన బాస్ గోల్ గురించి చేస్తున్నాం పని. నువ్వు 15 సంవత్సరాలు బాస్ దగ్గర పని చేసినా నీ గోపచలు వెళ్ళిపోవాలి, బాస్ గోపచలు వెళ్ళిపోవాలి. అవునా కదా? నాకు ఆ రోజు అర్థమైంది. నీ తెలివి వేరేటోడు వాడుకుంటే లేబర్వి, నీ తెలివి నువ్వు వాడుకుంటే లీడర్వి అని చెప్పి. నేను 15 సంవత్సరాలు లేబర్లో పనిచేసిన. నా తెలివి నేను వాడుకొని కొంతమంది లీడర్ కావాలి. వెస్టేజ్ పట్టుకున్న వారికి మొత్తానికి పేదరికం అనేది తీసేయాలి. బాస్ లేడు, టైం లేదు, టార్గెట్ లేడు అని గట్టిగా పట్టుకొని చేసుకుంటూ పోయి 4 సంవత్సరాల స్కూల్ ఆయమ్మ జీతం ఇప్పుడు నాకు ఒకటే
చాలా వచ్చిన 20 వస్తాములు తీసుకుంటుంది. మనం ఒక దగ్గర బాగా పని చేస్తాం, బియ్యం ఉన్నది ఆ ట్రాక్టర్ మొత్తం మూత పడుతుంది. బాగా ఎత్తుకెళ్ళమంటే 20 కిలోలు తీసుకెళ్తాం. అదే ఇంటికి తీసుకెళ్ళమంటే క్వింటాల్ బ్యాగ్ ఎత్తుకెళ్తాం. అవునా కాదా? ఇందులో కూడా అంతే ఉంది. కొత్తలుంటే ఏర్పడితే గుమ్మిలేస్తుంది. నాకు కావాల్సింది అదే. ఇప్పుడు డిసెంబర్ చెప్పు, జనవరి 16 వస్తుంది, రాసి పెట్టుకోండి. 6 లక్షలు తీసుకుంటాను నెల. ఏంటంటే నా దగ్గర కొన్ని మార్చుకున్నా. 7:30 కాగానే కార్తీక దీపం ముందర కూర్చునేది. పక్కింటి వాళ్ళు నోటి పైన కూర్చుంటే 30 మంది చెప్పేది. ఎవరు వస్తుందా? నోటి దురద. అవునా కదా? ఏమైనా ఆపత్తి నోటి పైన ఒకటే అవుతారు. దీపం ఏడిస్తే నేనే వాళ్ళ దీపం ఒకటి నేను అవ్వాలి. దీపం యాక్టింగ్ చేసి దేనికి? డబ్బు. దీపం ఇప్పుడు షూటింగ్ తీసుకుంటే కాలు చేయడంగా టీవీలలో బాగా మోగుతాడు. నిన్ను మోత కూర్చోవలసిన కోడి చేసిపోయినాడు వాడు. ఒకప్పుడు ఏజెంట్ బట్టి వేసి పెట్టించు, ఇప్పుడు డబ్బును బట్టి వేసి పెట్టించు. అదే డబ్బు నాకు కావాలని నెగిటివ్ మొత్తం పక్కకు పెట్టి చేసుకుంటూ పోయి నా కింద ఎంతో 200-300 మంది డబ్బు ఇప్పించుకుని డబ్బు తీసుకున్నా. పోయిన నెల ప్రశాంత్ సార్ కార్ తీసుకుంటే ఈ నెల ఇప్పుడు ఈ రోజు 3 గంటలకి రవి సార్ అగ్రికల్చర్ మొత్తం వదిలిపెట్టి ఫుల్ టైం చేసుకుంటూ 1,700,000 వచ్చింది. కార్ తీసుకోబోతుంటూ ఫ్రీగా రూపాయి పెట్టుబడి లేకుండా కార్ అలాంటి అవకాశం ఉందా లేదా? ఏం లేదు. నేను ఎంత ఏం చెప్పినా ఒకటే రోజు ఎక్కదు. 1వ తరగతి 10వ తరగతి సంవత్సరం మొత్తం చదవాలి. అవునా కదా? దయచేసి అర్థం చేసుకుని ఎక్కువ మీటింగ్స్ అటెండ్ కానీ 1 ఇయర్ ఇవ్వండి. మీరు అందరు 1 ఇయర్లో 1 లాక్ తీసుకొని కోరుకుంటున్నా. సక్సెస్ కి షార్ట్ కట్ ఉండవు. పోయి 50 మంది చేస్తారు ఐడిని. ఆ 50 మంది కాదు. ముందు మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే వాళ్ళు పక్కింటో ఎదుగుంటారు, అందరూ వస్తారా రారా? దయచేసి అర్థం చేసుకోండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు. ధనవంతులు కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నాలాంటి పేదరాలు ధనవంతురాలు కావడానికి ఏకైక మార్గం విస్టేజ్ ఒకటి నేను రాసిస్తా. డబ్బు అవసరం ఎవరన్నా కోర్టు దగ్గర 500 నోటు పెట్టండి, అట్టుపండ్లు పెట్టండి. ఏది తీసుకుంటుంది? అదే 500 పెడితే చాలా అట్టుపండ్లు వస్తాయి. అవునా కదా? మీరు కూడా మేము సార్ వాళ్ళకన్నా చెప్తున్నారు. నాకు ఇది పనికిరాదని కాదు. చాలా మంది నీకు ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆరోగ్యం వేరే వాళ్ళకి షేర్ చేయి. నీ ద్వారా 10,000 సంపాదించుకుని జీవితాంతం మొక్కుతారు. అలాంటి అవకాశం ఉందా లేదా? నేను సక్సెస్ కావడం కారణం మీటింగ్ వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు లేరు, మీటింగ్ రాకుండా సక్సెస్ అయిన వాళ్ళు లేరు. నేను రాసి బాండ్ పేపర్ తీసుకోవచ్చా లేదా? మీరందరూ 1 ఇయర్లో 1 లాక్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.